ఒక సంవత్సరం 4 నెలలు అవుతున్నా మా చేతుకు ఏమి సుగ రాలేదు ఇంతవరకు. మేము బిచ్చగలిసిన బతుకున్నాం, మీరు ఆడుకొని తిరుగులో బతుకునే బాగున్నది. ఈ కొంపల్సి బతుకుడు, ఈ బగల్సి బతుకుడా మాకు ఆగం చేసేటి డిపార్ట్మెంట్ మాత్రం ఈడ తీసుకొచ్చి ఆగం చేస్తున్నారు సార్. నేనే ఇంత పని చేస్తూనే నేనే కూలీగా మారడం నాకే అసహ్యంగా కనబడుతుంది ఈడొచ్చి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల ఆవాసం అభివృద్ధి చేయడంలో భాగంగా కవ్వాల్ అభయారణ్యంలోని 2 గ్రామాలను అధికారులు గతేడాది ఖాళీ చేయించారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ ఈ 2 గ్రామాలను అధికారులు ఖాళీ చేయించి వారికి కొత్త మధికారిగా ప్రాంతంలో వారికి అక్కడ పునరావాసం కల్పించారు. కానీ ఏడాది తర్వాత ఆ గ్రామస్తులు మళ్ళీ ఆ పురాతనమైనటువంటి తమ మైసంపేట గ్రామానికి వెళ్ళి అక్కడ గుడిసెలు వేసుకున్నారు. ఇంతకీ ఆ గ్రామస్తులు అలా వెళ్ళడానికి గల కారణం ఏందో వారి మాటలోనే తెలుసుకుందాం. కవ్వాల్ అభయారణ్యంలోని పునరావాస గ్రామస్తులు మరి వారికి సరైనటువంటి సదుపాయాలు ఇక్కడ కల్పించడం లేదు, అదేవిధంగా భూమి కూడా అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ నుంచి పాత గ్రామానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏం రావాల్సి ఉంది అనేది వారిని తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, అసలు మీకు ఏమేమి కష్టాలు వచ్చినాయి, ఇక్కడ ఇంకా ఏమి మీకు ప్రభుత్వం నుంచి ఏం రావాల్సి ఉంది? మాకు భూములు పట్టాలు రాలేవు, ప్యాకెట్ పైసలు రాలేవు, ఇండ్లకు 3 లక్షలు ఎత్తామన్నారు, ఇంట్లో ఈ 3 లక్షలు కూడా రాలేవు, 50,000 వచ్చినాయి. ఇక మా ఊరికి మేము వెళ్ళిపోతామని ధర్నా ఎత్తున్నాము. మా పాతూరుకు పోయి ఉంటామని, కుటుంబం పోయి అటే ఉంటామని అనుకుంటున్నాము మా మనసులో. మొన్నటిదాకా పోయి వచ్చినాం. ఇక వీళ్ళు ఎంబట బాగా తిరుగుతున్నాం, తిరిగినా కానీ వాళ్ళు వింటలేరు మాట. అటు కాగితాలు తీస్తురు, పక్కకు వాడెత్తురు, లేకపోతే అన్ని ముట్టినాయి అని ఫారెస్ట్ వాళ్ళు పేపర్కి ఇస్తుర్రు. మాకు ఫారెస్ట్ వాళ్ళు పైసలు పట్ట కాగితాలు అన్నీ వచ్చినాయి, వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు, మొత్తం చేసేసినామని ఫారెస్ట్ వాళ్ళు అంటుర్రు మమ్మల్ని. అంటే ఇక మేము మొన్న ధర్నా చేసినాం, ఎడమబొజ్జ వచ్చి ఇస్తామని అన్నారు. మీరు ఎట్లా ఇస్తారు, మా గవర్నమెంట్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు లేపిర్రు కదా మమ్మల్ని, మా కాళ్ళ ఉంచి రావాలా కానీ అని మేము మాట్లాడినాం. ఇల్లు వలిగింది, బాత్రూమ్ గోడ వలిగింది, బాత్రూమ్ డోర్ వెళ్ళిపోయింది, నీళ్ళు ఎక్కుతలేవు మాకు, మొత్తమే నీళ్ళు వస్తలేవు. మేము వచ్చిన నుంచి వెళ్ళి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకొని బోల్ తోముతున్నాం, బట్టలు విండుతున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మీకు ఎట్లా ఉన్నది? అక్కడికి బాగా ఇబ్బంది ఉన్నది అక్కడికి ఇక్కడికి. అంటే అక్కడ రోడ్డు లేక ఇబ్బంది ఉండే కానీ అక్కడనే మంచిగా ఉండే, రోడ్డు లేక బాధ ఉండే మాకు. అన్ని సౌకర్యాలు ఉండే అక్కడ మాకు. ఇక్కడ ఏం సౌకర్యం ఇచ్చారు? భూములు ఇయ్యలేరు, పట్టలు ఇయ్యలేరు, ఏమి కూడా ఇయ్యలేరు. పిల్లలకు పెద్ద స్కూల్ కట్టిస్తామన్నారు, అది కూడా కట్టియలేరు. మీకు రిగ్గులు వేపిస్తామన్నారు, ఆడ బాయిలు తోడిపిస్తామన్నారు, సేన్లు చేసుకునేటట్లు ఎవ్వి లేవు. తెచ్చిర్రు, ఇక్కడ వారేసిండ్రు బోర్డు మీద, సపడాగా ఉన్నారు. మేము అటున్నా కానీ పంటలు చేసుకొని మంచిగా బతుకుతుంటే మేము మంచిగా పంటలు తిత్తుము. సంవత్సరం అట్లా పంట వాయే. మళ్ళీ ఎండాకాలము బబ్బెర పెసరాలకు కుండుము, అవి వాయే. అన్ని కథం అన్ని తీసేసిండ్రు వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు. ఇస్తామని అంటారు, ఇస్తాము, ఇక రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము అని బొంకుతున్నారు. వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఎన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి? ఒక్కొక్క కుటుంబానికి ఎంత పరిహారం ఇస్తున్నారు? భూమి ఎంత ఇస్తున్నారు? మొత్తం 92 కుటుంబాలు, అందులో 142 మొత్తం కుటుంబాలు. 142లో 48 మంది ప్యాకేజ్ 18 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ పర్సన్స్ హౌస్ ఏమో 94 మంది తీసుకున్నారు. ఇంట్లో 92 మంది తీసుకుంటే ఇక్కడికి రాగానే 50,000 కరువు బంద్ కింద ఇచ్చేశారు వాళ్ళకు. అంటే ఒక్కొక్క ఇంటి యజమానికి కరువు బంధు కింద పైసలు ఇచ్చారు. మిగతాది మొత్తం ల్యాండ్ ఎమ్మడికి ఇస్తామన్నారు. ఒక సంవత్సరం 4 నెలలు అవుతున్నా మా చేతుకు ఏమి సుగ రాలేదు ఇంతవరకు. అందుకోసం మేము అడవి బాట వలస వచ్చింది మాకు. ఏం చేసింది అక్కడ పోయి గుడిసెలేసి వ్యవసాయం చేయడానికి మేము మొదలు పెట్టాం. అక్కడ పోయి మేము చేస్తామని ఆల్రెడీ నడుతుంది. ఆడ కొంతమంది ఉన్నారు సుగా, అందులో ఆల్రెడీ గుడిసెలేసి ఉన్నాం సుగా. పని మాత్రం కావట్లేదు. ఇప్పుడు ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది, మ్యాప్ అవుతుంది అని సంవత్సరం 3 నెలలు గడిచినా ఇంకా అధికారులు వచ్చి చెప్పుడే కానీ పని మాత్రం అవ్వట్లేదు అందులో. అందుకోసమే మా అడవి బాట, మా పాత ఊరే మనకు కావాలని మేము అక్కడ వెళ్ళిపోయినాం. నాకైతే స్వయంగా 6 ఎకరాల భూమి ఉండే, నాకు 2 ఎకరాల పొలం చేసిన మంచి హ్యాపీగా బతుకుండేవాళ్ళు. ఇక అందరు బతుకులు బాగుంటాయి, మారుతున్నాయి. ఇక్కడికి వచ్చే అంటే కూలీలుగా మేము మారిపోయినాం అనేది నేను అనుకుంటున్నాను. నేనే ఇంత పని చేస్తూనే నేనే కూలీగా మారడం
నాది నాకే అసహ్యంగా కనబడుతుంది. ఈడొచ్చి బాధగా అనిపిస్తుంది మాకు. ఎంత ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇక్కడక్క తిరిగినా ఒక్కొలుసుగా మాకు సహకరిస్తలేరు. అందుకోసమే ప్రతి ఒక్కరు దగ్గర పోతున్నాం, ఇక్కడ పోతున్నాం. ఏ ఆఫీసా, నేను హైదరాబాద్ దాకా పోయినా కానీ ఇంకా పనులు మొదలు కాలేని మేము బాధతోనే మళ్ళీ మా ఊరికి మేము మరి రిటర్న్ బాట పట్టి. ప్రస్తుతం మనం రాంపూర్ గ్రామంలో ఉన్నాం. ఏదైతే పాత రాంపూర్ గ్రామం, అదేవిధంగా ఇటు ఈ అటవీ ప్రాంతం లోపలికి వెళ్తే ఇటు మైసంపేట ఉంటుంది. అయితే ఈ రెండు గ్రామాలలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులందరినీ కూడా ఖాళీ చేయించారు. అయితే ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఈ గ్రామాన్ని మొత్తం ఇక్కడ ఖాళీ చేయించి మరి ఇక్కడ ఇళ్ళని కూడా కూలగొట్టి ఇక్కడ మొక్కలు కూడా నాటారు. టోటల్గా మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఇల్లు కనిపించవు. మొత్తం టోటల్గా ఇక్కడ అన్ని కూడా మరి మొక్కలు పెట్టి ఇక్కడ అధికారులందరూ కూడా ప్లాంటేషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. పునరావాసం కల్పించాక ప్రభుత్వం నుంచి మీకు ఏం పరిహారం అందింది, ఇంకా ఏమేమి రావాల్సి ఉంది, ఇంకా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకేం రాలేదు, పట్టాలు రాలేవు, ప్యాకేజ్ పైసలు రాలేదు. నేను అందుకని 1 ఎకరం భూమి అమ్ముకున్నా. ఎకరం 2 గుంటల భూమి ఉన్నది నాకు. నీకు డబ్బులు రావు అని ఒక టీచర్ పెట్టింది అన్న. నాకు డబ్బులు రావాలా, నా పట్ట బుక్ రావాలా, లేకుంటే రాంపూర్లో పోయి ఆడనే ఉంటా సార్. నేను ఇక్కడ నాకు పునర్వసనం కలిపియలేరు. నా ఇద్దరిలో ప్యాకేజ్ రాలేదు, 30 లక్షలు నాకు ఇవ్వలేదు. నా ఇంటి డబ్బులు నాకు ఇవ్వలేదు. నేను ఇక్కడ వచ్చి అనుకుంటా గుడ్లే కూటలు పెట్టుకుంటా, సాటలు పెట్టుకుంటా, అన్నీ వేసుకుంటా కూడా నేను కులంతో బరాబర్ ఇక్కడ కూర్చుంటున్నా. అన్నం లేక ఉన్న గోడలు అమ్ముకున్నా. నేను మొన్న కట్టు పోతే కన్ను ఆపరేషన్ కూడా చేయించుకున్నా. నాకు డబ్బులు ఇస్తారా ఇయ్యరా, లేకుంటే అన్నే ఉంటా సార్. నేను నాకు బాధ ఏమున్నది, అక్కడనే రాంపూర్లో గుడి చేసుకుంటా, భూమి అటే ఉంది, అన్నే ఉంటా. 1 ఎకరం అమ్ముకున్నా. ఎకరం ఎందుకు ఉంటుంది నాకు ఉన్నది, కొత్త భూమి మాత్రం 2 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ నాకు డబ్బులు ఎందుకు రావు పిల్లగాళ్ళై? 30 లక్షలు సిరికాంతి ప్యాకేజ్, భీమేసి ప్యాకేజ్ రాలేదు, నా ఇల్లు పైసలు రాలేదు. నేను ఉండాలన్నా మరి బతకాలన్నా ఈ ఊళ్ళో వద్దా, మేము వెళ్తాం, అక్కడికి వెళ్తాం. మొన్నటిదాకా అక్కడనే ఉండి వచ్చిన నేను రాంపూర్లో, మళ్ళీ కూడా ఆడికే పోతా. అధికారులకు మీరు ఈ విషయం చెప్పారమ్మా మరి కలెక్టర్ కానీ మిగతా అందరు అధికారులకు చెప్పారు కానీ? సార్, కలెక్టర్ దగ్గరికి పోయినాము, అందరికి బొద్దు దగ్గర కూడా పోయినాం. బొద్దు కూడా వచ్చిండు, అన్ని చేస్తా అని బొద్దు కూడా చెప్పిపోయిండు. మా ఎమ్మెల్యే కూడా చీడ ధర్నా చేసాడు, అన్ని చెప్పిపోయిండు కదా ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యే బొద్దు పట్టలు ఏం చేసాడు, మాకు గెలవంగానే గెలుచుడు కానీ మాకు పనులు చేసుడు లేదా? బొద్దు పట్ట ధర్నా కూడా చేసింది నేను, రూపాయి మాకు ఇవ్వలేదు. ఉడుపు ధర్నా చేసాం మేము బొద్దు పట్టెలతోటి. బొద్దు పడక మళ్ళీ చూడాలి కదా మమ్మల్ని బొద్దు పట్టెలు, మా ఆదివాసే కదా, మనం చూసుకోవచ్చు కదా మంచిగా. బొద్దు పట్టేలు మమ్మల్ని చూసుడు లేదు. మేము పోతే ఏమంటాడు, మీది ఏ ఊరు ఏం కదా అని మాట్లాడుతుంది బొద్దు పట్టేలు. సీట్లు ఎక్కినాక దేకుతలే ఇప్పుడు మమ్మల్ని. మా వాడని మేము గెలిపిస్తే మాకు ఏం న్యాయం చేసిండు బొద్దు పట్టేలు. అంటే అటవీ శాఖ అధికారులకు మరి ఈ విషయం చెప్పిండ్రా, వాళ్ళు ఏమని చెప్పిండ్రు? అటవీ శాఖ అధికారులు ఏం చెప్పిండ్రు? అడిసే అధికారులు ఏం చెప్పిండ్రు, మీకు భూములు ఇస్తాం, మీకు పట్టాలు ఇస్తాము, మంచిగా ఆరోగ్యంగా బతుకుంటే పిల్లలు చదువుకుంటారు, మీరు బయట దేశంలో పెట్టినామని చెప్పి. మరి బయట దేశం వేడ ఉన్నది, ఇక్కడ బయట దేశం లేదు, ఏ రాయకేం లేదు. మేము బిచ్చగలిసిన బతుకున్నాం, మీరు అడుక్కొని తిరుగులో బతుకున్నది. ఇక్కడ ఈ కొంపలు బతుకుడు, ఈ బంగ్లా బతుకుడా, ఈ బంగ్లా మాకు వద్దు. ఆ పారా డిపార్ట్మెంట్లో ఈ ఇళ్ళల్లో ఉండాలి, మేము మా ఊళ్ళో మేము పోయి ఉంటాం. ఇది మాత్రం వాస్తవం. పునర్వాస గ్రామంలో మరి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, మరి ఇక్కడ వారు ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు అనేది వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ పునర్వాసం కల్పించాక మీరు ఇక్కడ జీవనం ఎట్లా కొనసాగిస్తున్నారు? కైకిలు పోయి ఇటు పోయి కైకిలు పోయి బతాం. వ్యవసాయం చేద్దామంటే ఏం లేదు సరిగా, ఇక్కడ పంటలు చేద్దామంటే పంటలు లేవు, భూమి లేదు సరిగా. ఇది అక్కడ భూముల దగ్గర మనకు చూపెట్టడానికి దగ్గర తీసుకుపోతారు, కానీ ఆ ఊరోళ్ళు వస్తారు ఇటు. మాకు ఆ ఊరుల మధ్యలో మాకు ఇరకబెట్టినట్టు పెట్టిర్రు. మాకేందంటే మాకు సపరేట్ ఇస్తామన్నారు. మా భూములు మా చేతికి రావాలి, పట్టాలు రావాలి, మెయిన్ పట్టాలు రావాలి. మళ్ళీ 18 years వాళ్ళది ప్యాకేజ్ 1 డబ్బులు ఇస్తామన్నారు, ఇంకా డబ్బులు వేయాలి. కొంతమంది అట్లనే ఉన్నారు, చనిపోయిన డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులు ఏం చేస్తారు, ఎవరికి పత్తక లేకుండా చెప్తే ఏం చేస్తలేరు, ఆ డబ్బులు చూపెడతలేరు. వీళ్ళు ఉంటే ఇస్తేనే ఉంటామంటారు, లేకపోతే పాత ఊరు విలేజ్కి వెళ్ళాలి అంటారు, వెళ్తామని అంటారు. అంతే సార్. అంటే ఇప్పుడు మొన్న ఎంతమంది ఇక్కడ నుంచి పాత మైసంపేటకి వెళ్ళిండ్రు, తర్వాత అటవీ శాఖ అధికారులు ఏమని చెప్పిండ్రు? అంటే మొత్తం అందరు వెళ్తాం, మాకు తొందరగా నిప్పిస్తామన్నారు పంటలు. ఇంకా లేదు, ఈ వరకు ఇంకా లేదు. ఒక 20 తారీఖు అన్నారు, 20 తారీఖు లేదు, 20 తారీఖు దాటిపోయింది. నిన్నటికే లాస్ట్. ఇలా నేను చెప్తామన్నారు, చెప్పలే. 18 years వాళ్ళ డబ్బులు మొత్తం ఇచ్చేస్తాం, పట్టాలు పాస్బుక్లు మొత్తం ఇచ్చేస్తామన్నారు. ఇంకా నష్టపరిహారం ఇస్తామన్నారు. 2 పంటలు లాస్ అయిపోయినాం, ఆ డబ్బులు కూడా ఇవ్వాలి. ఈ కూలి కైకిలు పోయి ఎవరు ఇస్తే పోతాం, లేకపోతే లేదు. మా బతుకు ఇట్లా ఉంది సార్ పరిస్థితి. ఆడ నాకు భూమి 5 ఎకరాలు ఉండే,
ఈ జంగానానికి 3 ఎకరాలు ఉండే. ఆడ ఇంకా మాకు రైతు బంధు వస్తుండే, ఆడ పంటలు తీస్తుండే, ఇంకా ఒక్కోనికి ఇస్తుండే. కానీ ఈడొచ్చినాక మాకు ఆగం చేసేటి డిపార్ట్మెంట్ మాత్రం ఈడ తీసుకొచ్చి ఆగం చేస్తున్నారు సార్. కానీ మాకు మాత్రం తొందర ఎత్తేనే ఈడ ఉండేటాయి. భూమి సుగ ఇయ్యాలి, తొందర ఎత్తేనే భూమి ఇయ్యకపోతే మాత్రం పాతగూడెంలో పోకట. ఇది వాస్తవం. ఇక గీసుంటే చచ్చిపోయేటోళ్ళు 10 మంది చచ్చిపోయేటరు వచ్చినాకనే. వాళ్ళకి ఇంకా రూపాయలు లేవు, ఏం లేవు. అట్టిగానే జైల్లో ఉన్నట్టు ఇల్లులో తీసుకొచ్చి ఈడ పడగొట్టిండ్రు, జైల్లో ఉన్నట్టు చేస్తున్నారు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు తీసుకొచ్చి ఈడ నీళ్ళు పెట్టినట్టు చేస్తున్నారు సార్. కానీ మాకు తొందర ఇచ్చేనే ఇక బతికేటోళ్ళు మనుషులు సుగా 4 రోజులు అవుతున్నారు, చచ్చిపోతున్నారు. ఒకడు ఎగదా 10 మంది పోయిండ్రు సార్. ఎవరికి పట్టలేదు, భూములు చూపెడతలేరు, ఏదో లేదు సార్. అందుకొరకే మేము ఇంకా పాతగూడెంలో చేద్దామని మేము సిద్ధంగా ఉన్నాం సార్. హెడ్కేస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇక్కడ ఈ పునరావాస గ్రామస్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? నా పేరు రాజేశ్వర్. హైదరాబాద్ టైగర్ కన్సర్వేషన్ సొసైటీ హైట్కాస్ సంస్థలో జీవనోపాధులకు సంబంధించిన కోఆర్డినేటర్ను. మా సంస్థ ద్వారా ఈ క్రిటికల్ గ్రామాన్ని ఇదే మండలంలోని పాత మైసంపేట నుంచి, రాంపూర్ నుంచి 2 గ్రామాలను ఇక్కడికి తరలించడం జరిగింది ప్రభుత్వం. దానికి మేము సమన్వయ పాత్ర పోషిస్తూ ఇక్కడ కొన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. దానికి ఫిల్టర్ వాటర్, శుద్ధ జలం, అంటే వీరికి మంచినీటి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో సంస్థ 3 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా వాళ్ళు మంచినీళ్ళు తాగుతున్నారు. ఎలాంటి రోగాలు, బీమార్లు రాకూడదు, అనారోగ్యంగా ఉండకూడదనే ఆలోచనతో. అదేవిధంగా ఉపాధి కోసం 23 మంది సింగిల్ ఉమెన్స్ వాళ్లకు మన ఊరకోళ్ళను కూడా మేము ఇచ్చాం. వాటి ద్వారా వాటిని పెంచుకొని వాళ్ళు గుడ్లను మరి కోళ్ళను అమ్ముకొని బాగుపడాలనే ఆలోచనతో కూడా ఉన్నాం. జీవనోపాధిలో భాగంగా ఈ గ్రామంలో ఒక టైలరింగ్ సెంటర్ పెట్టి 30 మందికి ఆదివాసీ మహిళలకు కుట్టు శిక్షణలో కూడా మేము శిక్షణ ఇచ్చాం. వారు కొంతమంది బట్టలు కుట్టుకొని కూడా జీవనోపాధి పొందుతుండ్రు. అదేవిధంగా త్వరలో మోదుగా ఆకులతో విస్తారాలు కుట్టించి దాన్ని ప్రెస్సింగ్ చేసి మార్కెటింగ్ చేయాలనే ఆలోచన కూడా మా సంస్థ చేపట్టే యాక్షన్ ప్లాన్లో ఉన్నది. అదేవిధంగా వీళ్ళకు కూరగాయలు కూడా నారు, విత్తనాలు ఇచ్చినాం. సంవత్సరానికి సరిపోయిన కూరగాయలు కూడా మా విత్తనాలతో వాళ్ళు పండించుకుంటారు. అదేవిధంగా వ్యవసాయ భూముల్లో కూడా ఒక 112 మందికి 112 ఎకరాలు 40 మందికి సంబంధించింది మా సంస్థ తరపున, హైట్కాస్ తరపున మా ఇమ్రాన్ సిద్దిక్ సార్, వెంకట్ సార్ వాళ్ళు లేవలింగ్ మరియు బండింగ్ చేయించారు. మిగతా పని కూడా కార్యాచరణ రూపంలో ఉన్నది. అదేవిధంగా ఈ కొంతమంది నిరుద్యోగులను కూడా మేము ప్రథమ్ ఫౌండేషన్ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్స్, నైపుణ్యాభివృద్ధి ట్రైనింగ్లు కల్పించి వారికి హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో బైక్ మెకానిక్, కార్ మెకానిక్ అందులో ఉపాధి కూడా మేము కల్పించడం జరిగింది. ఏదైతే ఈ గ్రామస్తులందరూ కూడా వారికి సరైనటువంటి సౌకర్యాలు లేవు, తర్వాత ఇక్కడ పరిహారం అందలేదు, భూమి కూడా ఇవ్వలేదని చెప్పేసి మన పాత గ్రామంకి వెళ్ళి మరి అక్కడే మైసంపేటలో గుడిసెలు ఇవ్వడం జరిగింది. దానికి మరి మీరందరూ కూడా వారికి ఎలాంటి అవగాహన కల్పించారు? ఎప్పటి వరకు వాళ్ళకి అందిస్తామని? వాస్తవం సార్, వాళ్ళు వచ్చి 1 సంవత్సరం దాటి 3 నెలలు అవుతున్నది. వీళ్ళు వచ్చిన వెంటనే 1 నెల 2 నెలల్లోనే వీళ్ళకి ఇవ్వాల్సిన వ్యవసాయ భూములను లావాణి రూపంలో ఇద్దామని కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళు వాటిని మాకు లావాణి పట్టాలు వద్దు, మాకు బందోబస్తు పట్టాలని కోరుకున్నారు. బందోబస్తు పట్టాలు కావాలని ఈ గ్రామస్తులు కోరుకున్నారు కాబట్టి అట్టి ప్రతిపాదనను కలెక్టర్ గారు CCLAకు పంపించి హైదరాబాద్ నుంచి అట్టి బందోబస్తు పట్టాల రూపంలో అనుమతి రావాల్సడానికి సమయం పట్టింది. అది కార్యరూపం దాల్చింది. 78 మందికి మొన్న పట్టాలు కూడా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చిండ్రు. మిగతా వారికి వారి ఇంటి పెద్దలు చనిపోయినందున మరి నామినీ సర్టిఫికేట్లు కాగానే మిగతా 16 మంది కూడా పట్టాలు వస్తాయి సార్. అది చివరి దశలో ఉండగానే వీళ్ళు కొంచెం పాత ఊరికి అయినరు. మళ్ళీ మేము అటవీ అధికారులను తొలగిపోయి వాళ్ళకు నచ్చజెప్పి తీసుకొచ్చినాం. జస్ట్ ఒక వారం 10 రోజులలో వాళ్ళకు పట్టా బుక్లు చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. మనతో పాటు కడెం రేంజ్ అధికారి గీతారాణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది, వీరికి ఏమని భరోసా కల్పిస్తున్నారు?
అంటే వాళ్ళకు ఇంతకుముందు రెవెన్యూ పట్టాలు కావాలని వాళ్ళు కోరుకున్నారు. ఫస్ట్ లావణి పట్టాలు ఇస్తే వాళ్ళు వద్దు అని చెప్పిండ్రు. దాని ప్రకారంగా అది డిలే అయిపోయింది ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు కూడా ఒరిజినల్ పట్టాస్ వచ్చినాయి, ప్రొసీడింగ్ వచ్చింది. ఒక వారం 10 రోజులలో వాళ్ళకి పట్టాలు అందజేస్తామని చెప్పిండ్రు కలెక్టర్ గారు. పట్టాలు వస్తే వాళ్ళ భూములలో వాళ్ళు పంట పండించుకొని బతుకుదామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అట్లా కాలేదు కాబట్టి మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే టోటల్గా ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం? అంటే 94 ఫ్యామిలీస్. వీళ్ళకు ఆ భూమి ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం ఎందుకు జరుగుతుంది అసలు? అదే పట్టాలు రాలేవని చెప్పి వాళ్ళు వెళ్తలేరు. మేము చేసుకోండి, భూమి పండించుకోండి అని మేము చెప్తున్నాం వాళ్ళకు. మాకు కరెక్ట్ చేతులకు పట్టాలు వస్తేనే, మాకు చేతిలో పాస్బుక్ ఉంటేనే మేము వెళ్ళి చేసుకుంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాని కొరకని వాళ్ళు పోయి అగ్రికల్చర్ అక్కడ చేసుకోవడం లేదు. అట్లా. సో ఇప్పుడు వీరికి ఆ భూములు పట్టాలు మిగతా పరిహారం అంతా ఎన్ని రోజుల పాటు ఇస్తామని హామీ ఇచ్చారు? వారికి అందరికి కూడా ఏం హామీ ఇవ్వడంతో వాళ్ళు తిరిగి ఇక్కడికి రావడం జరిగింది? అంటే పట్టాలు తొందరలోనే ఇస్తాము, ఇక్కడికి వచ్చి చేసుకోండి మీ భూమిలో మీరు అని చెప్పి చెప్తే వాళ్ళు మళ్ళీ వచ్చిండ్రు. వాళ్ళకి కొంచెం టైం పెట్టినాము, ఒక 15 days అట్లా అయిపోతుంది కూడా. అది టైం లోపల పట్టాలు ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో మొత్తానికి కవ్వాల్ అభయారణ్యం ఏదైతే పునరావాస గ్రామం అయినటువంటి మైసంపేట రాంపూర్ గ్రామస్తులకు పెద్ద మదిపడగలో మరి వాళ్ళకు అక్కడ పునరావాసం కల్పించగా, మరి పక్కనే ఉన్నటువంటి భూమిలో మరి ఇక్కడ 263 ఎకరాల ఈ యొక్క భూమిని మరి అధికారులు చదును చేసి మరి దానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తం 98కి పైగా కుటుంబాలు కూడా మరి ఒక భూమి కావాలనైతే, మిగతా వారైతే పరిహారం కావాలనైతే కోరుతున్నారు. మొత్తానికి ఈ యొక్క పరిహారం కావచ్చు, ఈ భూమి కావచ్చు, వారందరికీ కూడా తొందరగానే అందిస్తే మరి అడవి బాట పట్టం, ఇక్కడే ఉంటాం, లేదంటే తాము ఖచ్చితంగా ఆ పాత గ్రామానికి వెళ్తామనైతే ఆదివాసులు అయితే చెప్తున్నారు. నిర్మల్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.